నమస్కారం అండి. నమస్తే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడైతే రైతు బంధు వచ్చింది. హ్మ్. ఉన్న ఎకరా పొలానికైనా. హ్మ్. ఇతను ఇస్తాన్నది ఇంతవరకు 2 వరుసలు అయిపోయినాయి. 2 వాటాలు ఇచ్చేది 2 పంటలు కూడా రాలేవు. హ్మ్. వచ్చి ఒక్క ఇస్తానని ఇయ్యండి వద్దంటలేం. మీ ఆర్థిక పరిస్థితి ఉంటే. హ్మ్. అది కూడా ఇంతవరకు 26 తారీఖు నాడు ఇస్తామన్నారు. ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయింది. ఆధారపడ్డ వాళ్ళకన్నా ఇయ్యండి అని చెప్తున్నాం. హ్మ్. అయితే నాకే ఉంది ఆల్రెడీ నాకే లేదు. నాకే రాలేవు ఇంతవరకు ఆ! డబ్బులు. ఆ! ఆశపడి ఉన్నాం. ఓకే. మరి ఏంటి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతా బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే. ఇతను వచ్చినప్పుడు కూడా బాగానే ఉండే. ఇస్తే అందరికి మంచిదే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే బాగుంటది కానీ ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. అసలు ఈ స్కీమ్స్ ఆగిపోతాయని అంటున్నారు మరి. స్కీమ్స్ ఆగిపోతాయంటే ఫస్ట్ పెట్టాడు కేసీఆర్. టీఆర్ఎస్ లో పెట్టారు. వీళ్ళు ఆపేస్తామంటారు. ఇంకేం చేస్తాం? వాళ్ళ ఏంటి ప్రభుత్వం పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పథకాలే మెయిన్ ప్రమోట్ చేసుకున్నారు కాంగ్రెస్ గెలవక ముందు మేనిఫెస్టోలో. ఉమ్. ఇప్పుడు ఆ మేనిఫెస్టో మొత్తం పోయినట్లే ఇంకా. జనం ఆశపడ్డారు. ఫ్రీగా బస్ ఫ్రీ ఇస్తుంది కదా. ఇంకా జనానికి ఏమో మళ్ళీ ఆశ వాళ్ళ తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆశ ఏమైతుంది మరి ఇప్పుడు పథకాలన్నీ ఆగిపోతే? ఆశ ఎలాగైనా బతారు వాళ్ళ జనం. ఉమ్. ఆ. కేసీఆర్ ఇయ్యక ముందు కూడా బతికారు. ఉమ్. కాకపోతే అలవాటు అయిపోయింది. ఉమ్. అది ఓకే. సో మరి మొత్తానికి వాళ్ళ మరి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర. ఉమ్. మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇచ్చారో ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో తెలియదు. ఓకే. టైం పడుతుంది. ఇస్తుండొచ్చు. సో కొత్తగా ప్రభుత్వం కాబట్టి టైం పడుతుంది. ఇదే విధంగా కొనసాగితే ఏంటి కాంగ్రెస్ లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాలం నిర్ణయిస్తుంది. మనమేం చెప్పలేము. నీకేమనిపిస్తుంది చెప్పు? ఓటేసేది నువ్వే, కాలం ఏం పనికిరాదేడా. కానీ అంతం మళ్ళీ ఎలక్షన్ కాదు. కాలమే నిర్ణయిస్తుంది అబ్బా. ప్రజలే నిర్ణయిస్తారు. ఓకే. ప్రజలు నిర్ణయిస్తారు. ఉమ్. అది కరెక్ట్ మాట. ఓకే. సరే అండి. మీరు చెప్పండి అండి. ఎలా ఉంది? వేస్ట్ ఉందబ్బా. ఏంటన్న అంత మాట అన్నారు ఒకేసారి? కేసీఆర్ ఉంటేనే జర ఇంట్లో అన్నం తింటుండే అన్ని చేస్తుండే. ఇప్పుడు 10 సంవత్సరాలు రాజలెక్క బతికినాం. ఇప్పుడు సస్తు బతుకుతున్నాం. ఎందుకు అంత అంత బాధ ఏమైంది? ఏడ ఉసురు తలిగింది అంతే. ఇప్పుడు అంతా దొంగలదే. పరిస్థితులు బాగాలేదంటారు. ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు మీరు? వీళ్ళకు శాతం కాదు. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు. కేసీఆర్ అయితే ప్రతి ఒక్క ఇల్లు గురించి ఆలోచించేటోడు. సో ఒకటి చెప్పండి, మీ కుటుంబ పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏడన్నా బయటకు పోదాం పని చేద్దామంటే కూడా పని దొరుకుతుంది. నాది బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది. డల్. మరి ఎట్లా బిజినెస్ అంటే ఒక బతుకు తెరుగు అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక చేయాలి. అయినా అని సస్తు చేస్తున్నాం. మరి ఎట్లా గెలిపించారు అంత మంచి చేసిన కేసీఆర్? ఓటు అసలు తెలంగాణ హైదరాబాద్ లో కాంగ్రెస్ కే లేదు. ఇక మా కర్మ అట్లా జరిగింది. గెలిచిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైతే ఉన్న స్కీమ్స్ కూడా ఆపేస్తా అని చెప్పేసి అని అంటున్నారు. మరి కాదు వాళ్ళతోటి మంచి చేయడం. వాళ్ళు అన్నం తింటారో గడి తింటారో తెలియదు. చాలా బాధపడుతున్నారు, అర్థమవుతుంది క్లియర్ గా. అంటే బాధ ఉంటది. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా కాలు మీద కాలు వేసుకొని ఉంటుండే. ఇప్పుడు కాలు ఎవరినైనా మొక్కాలి. కాళ్ళన్నా మొక్కితే గానీ పరిస్థితి గడవట్లేదు ఇప్పుడు. ఓకే. సరే, ఏమైనా స్కీమ్స్ అన్నా మరి ఏమన్నా వస్తున్నాయా? సరే, పాలన బాగాలేదు, స్కీమ్స్ ఇచ్చిన స్కీమ్స్ ఏమన్నా కొన్ని వస్తున్నాయి. మంచితనం చేయడు కాంగ్రెస్ కి తెలియదు. దోసుకొని తినుడే తెలుసు. అయ్యో ఇప్పుడు చూసినాం కదా 10 సంవత్సరాలు ఎంచామా. ఇప్పుడు చూడు 1 సంవత్సరంలోనే ఇట్లా అయిందంటే. తెలంగాణకు డిస్ట్రిక్ట్ పడ్డది. ఏం బిజినెస్ చేసేవాళ్ళు? నేను కెమికల్ బిజినెస్. ఇప్పుడు ఏం లేదు. మరి ఎట్లా మీకు మనీ ఇప్పుడు చేయాలి. ఏదైనా చిన్న చిన్న పనులు కెమికల్ దాంట్లోనే ఉంటే చేయాలి. మీకైతే ఇప్పుడు నమ్మకం లేదు రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఇంక మీ పరిస్థితి ఎలా? 5 సంవత్సరాలు ఇక నరకమే. అవి ఒక్కటే ఇయర్కే మీరు ఇంత బాధపడుతున్నారే, ఇంకో 4 ఏళ్ళు ఉంది మరి. మీకు ఏమనిపిస్తుంది మరి? అది కేసీఆర్ ఎట్లన్నా కొనిపడి దొప్పితే బాగుంటది. ఎంత కంపితే అంత. అలా ఎమ్మెల్యేని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనిపడి దొప్పితే మంచిగా ఉంటుంది. ఎంత ఎట్లన్నా కొనాలా. కేసీఆర్ కి అంత నాలెడ్జ్ ఉంది కొనేటట్టు. నాలెడ్జ్ ఉంది కదా, కరెక్ట్ కాదు అది. కొంటేనే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సరే, మీరు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మీకు మాకు అర్థం అవుతుంది. సర్లేండి. ఓకే.